నమస్కారం అండి ప్రభాకర్ గారు. ప్రొవిజనల్ ఫిగర్‌కు, ఫైనల్ ఫిగర్‌కు తేడా అంటే అర్థం ఏంటి? 2 ఫిగర్స్ చెప్తున్నారు గదా! అంటే సాయంత్రం ఎన్నికలు పూర్తయ్యే టైంకి ఇచ్చే ఫిగరు ప్రొవిజనల్ ఫిగర్ అని, ఇంకా క్యూలలో నిలబడిన వాళ్ళందరి ఓట్లు కూడా పూర్తయిన తర్వాత ఇచ్చే ఫిగర్ ఫైనల్ ఫిగర్ అని, ఇలా అనుకుంటున్నాం. అది కరెక్టేనా? పోలింగ్ సమయం పూర్తయ్యాక మిగిలినటువంటి ఓటర్లు ఆ ఓటింగ్ నిర్వహించే పద్ధతి ఎలా ఉంటుంది? ఇంతకీ ఈ వివరాలు, ఈ డేటా అంతా ఎందుకు ఇవ్వరు? అవకతవకలు, అతిక్రమణలు ఏమన్నా జరిగితే వాటిని ప్రజలందరూ చూడకూడదనే ఉద్దేశం ఏమన్నా ఉందా? ప్రొవిజనల్ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి అని 2 మాటలు వాడారు కదా! ప్రొవిజనల్ ఫిగర్ అంటే ఏంటి? ఫైనల్ ఫిగర్ అంటే ఏంటి? ఇప్పుడు పోలింగ్ మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం 5 గంటలకు అయిపోతుందండి సాయంత్రం. కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఉన్నటువంటి చోట్ల 6 గంటలకు అవుతుంది, కొన్ని చోట్ల 4 గంటలకు అయిపోతుంది. అది కూడా ఉంది. అయిపోయింది 4 గంటలకు అయిపోయినా వాళ్ళు ఎంతసేపటి కూర్చోవాలి అది ఉంటుందిగా? కాదు 4 గంటలకు అఫీషియల్గా, 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు అఫీషియల్గా అయిపోయిన తర్వాత ఆ ప్రాంగణంలో గనక ఇంకా కొంతమంది వేచి ఉన్నారనుకోండి, వాళ్ళందరి చేత ఓటు వేయించాలి. అది గంట పట్టినా, 2 గంటలు పట్టినా, 3 గంటలు పట్టినా, 4 గంటలు పట్టినా వేసి తీరాలి వాళ్ళందరూ. వాళ్ళకి ఆ హక్కు ఉంది. అయితే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటంటే, సరిగ్గా టైం అయిపోయింది, అది 5 6 ఎప్పుడైతే అప్పుడు ఆ సమయానికి పోలింగ్ అధికారి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ, ఇద్దరిలో ఎవరొకళ్ళు వెళ్ళి ఆ ప్రాంగణం యొక్క గేటు మూయాలి. మూసి ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఆఖరి వ్యక్తికి నెంబర్ 1 స్లిప్ ఇవ్వాలి, ఒక టోకెన్ ఇవ్వాలి. అంతకు ముందు ఉన్నటువంటి వారికి 2, అట్లాగా చివరి ఉన్నటువంటి వాళ్ళకి, అంటే పోలింగ్ బూత్కి అతి సమీపంలో ఉన్నటువంటి వారికి చివరి నెంబర్ ఇస్తాం. ఎందుకంటే అది కొత్తోడు కలవకుండా ఒకటి రాగానే అయిపోయింది అనుకోవడానికి ఒకటి. రెండోది, పోలింగ్ ఈ సమయానికి అయిపోయింది అధికారికంగా, కానీ ఇంకా చాలామంది వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత ఓటింగ్ వేయిస్తున్నాము అని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేయాలి. 2. మూడోది, ఆ క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముఖాలు గుర్తించేలాగా వాళ్ళని వీడియో తీయాలి. 4, వాళ్ళందరూ పోలింగ్కి వచ్చినప్పుడు ఓటు వేసే ముందు ఈ టోకెన్ ఇవ్వాలి. ఆ టోకెన్ని భద్రపరచాలి, ఈ వీడియో భద్రపరచాలి. రేపొద్దున మీలాంటి వారు కానీ, నాలాంటి వారిని కానీ అడిగితే ఆ వీడియోని, ఆ కాగితాలని, ఆ డైరీని చూపించాలి. సో ఇది చేశారా? ఒకటి. హర్యానాలో అన్ని చోట్ల, చాలా చోట్ల, బట్ హర్యానాలో ఒక ఆయన కోర్టుకి వెళ్ళాడు. మీరు పోలింగ్ అయిన తర్వాత కూడా, ప్రిలిమినరీ అయిన తర్వాత కూడా మీకు చాలా ఎక్కువ అని అన్నారే, అంటే ఇదంతా వీరందరూ కూడా ఓటేసిన తర్వాత ఫైనల్ ఇస్తారండి. ఫైనల్ అది ఏమవుతుంది, రాత్రి 10కో, 9కో, 10కో, 10:30కో అయిపోతుంది కదా. రాత్రి 12 గంటలకో లేదా తెల్లవారుజామున 3 గంటలకో ఫైనల్ ఫిగర్ ఇవ్వాలి. బట్ వీళ్ళందరూ అయిన తర్వాత కూడా 11 రోజుల వరకు ఎందుకు తీసుకున్నారనేది ఒక ప్రశ్న అవుతుంది అక్కడ. రెండోది, ఎప్పుడు కూడా హిస్టారికల్గా ఎప్పుడు కూడా 0.5% మించి ఎప్పుడు కూడా ఫైనల్కి, ప్రిలిమినరీకి తేడా ఇప్పుడు రాలేదండి. ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది. 2. మూడోది, ఒక నిజంగానే అంతమంది ఉవ్వెత్తు వచ్చేసారు అనుకుందామండి. అప్పటివరకు ఎవ్వరూ పోలింగ్ చేయలేదు. ఇప్పుడు మీకు 60% పోలింగు 5 గంటల వరకు, 6 గంటల వరకు అయిన తర్వాత ఇంకో 12% ఆ బూత్లో అవ్వాలంటే, లేకపోతే ఆ నియోజకవర్గంలో అవ్వాలంటే ఎన్ని వందల ఓట్లు పడాలండి? అంటే మీకు అప్పటివరకు పడినటువంటి ఓటింగ్ రేటుకి ఆ 2 గంటల్లోనూ, 3 గంటల్లోనూ గంటకి ఎంతమంది చొప్పున వేయాలి అని ఓట్లు పడాలంటే? అది కూడా లెక్క ఎక్కడ సరిపోవట్లేదు. ఇప్పుడు కనీసం మీకు 2 నిమిషాలు పడుతుంది కదండి బ్రహ్మారెడ్డి గారు. వెళ్ళి ఓటు వేసి, పేరు చూసి, టిక్కు పెట్టి, మీకు అక్కడ టిక్కు పెట్టి, మీరు వెళ్ళి అది తీసుకుని అక్కడికి వెళ్ళి నొక్కి రావడానికి ఆ లెక్కలో చూసినా కూడా ఎక్కడ పొసగట్ల. అది కూడా వదిలేద్దామండి. హర్యానాలో ఏం చేశారు? హర్యానాలో ఏమంటే, మీరు ఇన్ని పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంత అన్నారు, మీకు ఏ బూతుల్లో అలా ప్రజలు వేచి ఉన్నారు, ఎంతమంది వేచి ఉన్నారు, ఆ వేచి ఉన్నారు అని చెప్పి
చెప్పి ఈ పోలింగ్ టైం ఎక్స్టెండ్ చేసినట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసుకున్న డైరీ ఏది, వారికి ఇచ్చిన టోకెన్లు ఏవి, వారిని తీసినటువంటి వీడియో ఏది, వారు ఓటు వేసిన తర్వాత ఎంత ఎంత వేశారు, ఫైనల్గా ఎంత అనేటువంటిది, వారు ఇచ్చినటువంటిది ఫిగర్ ఏమిటి అనేది మాకు కావాలంటే పంజాబ్ హర్యానా హైకోర్టు మరి ఏ కళ్ళు ఉందో ఆ వేళ ఇవ్వండి అందండి. ఈ పిటిషన్ వేసిన ఆయనకి ఇతను పిటిషన్- అభ్యర్థి కాదు, అభ్యర్థి కాదు, పౌరుల తరఫున ఒకరు మనలాంటి వాడు వేశారు. ఆర్టీఐ తరఫున వేసుంటాడు. కాదండి, కోర్టులో వేశారు. కోర్టు పిటిషన్, కోర్టుము ఇమ్మంది, ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ ఇచ్చింది, ఆయనకి ఆ రికార్డులు ఇవ్వండి. మీరు నమ్మరు బ్రహ్మారెడ్డి గారు, 2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 93(2)(1) ఏదో ఉన్నాయి, ఒక ప్రొవిజన్ ఉంది, దాన్ని అమెండ్ చేసి ఈ రికార్డ్స్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారండి. ఎందుకు దాచారు, ఎందుకు దాస్తున్నారు, దాచాల్సినటువంటి అవసరం ఏముంది, అవి ఇవ్వచ్చు కదా. ఇదిగోనయ్యా, ఇంతమంది వెయిట్ చేశారు, ఇంతమందికి ఇదిగో ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలు ఇవ్వగో, ఈ స్లిప్లు ఇవ్వగో, ఈ వీడియో ఇదిగో ఇచ్చేస్తే అయిపోయింది కదా. మీరు ఏం దాస్తున్నారు, ఎందుకు దాస్తున్నారు, ఎందుకు ఇవ్వకూడదన్నారు? అనుమానం వస్తుంది కదా అక్కడ చేస్తే, Yes. ఇక్కడ ఏదో ఉందని. అంచేత విజేతల్ని పరాజితుల్ని పక్కన పెడితే కాసేపు కేవలం ప్రొసీజర్ చూస్తే ఈ ప్రొసీజర్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు, అనేక రకాలైన అతిక్రమణలు మనకు కనపడతాయి. ఇదొకటి. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తారండి బ్రహ్మారెడ్డి గారు, ఎక్కడైతే ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి ఎక్కువ వ్యత్యాసం ఉందో అక్కడల్లా అధికార పక్షాలు గెలిచాయి. ఎక్కడైతే అది ఇదివరకు ఉన్నటువంటి 1% ఇంచుమించుగా 1% ఉండేది, 1% కన్నా తక్కువ ఉందో అక్కడ ఘోరంగా ఓడాయి. అది హర్యానాలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, అనేక చోట్ల జరిగింది. సో దీన్ని బట్టి అంటే దీన్ని బట్టి ఇది ఏదో జరిగింది అనేటువంటి అది కాకపోయినా కూడా అసలు ఈ అతిక్రమణలకి కారణాలు ఏమిటి, ఈ అవకతవకలకి కారణాలు ఏమిటి అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న.